I hate love. I can't love. I can't live with you. నందిత, నేను ధ్రువకి కాబోయే భార్యని ఇంట్లోకి ఆహ్వానించబోతున్నాను. చంద్రన్న, పద. సరే అమ్మా. మల్లికా మేడం వసుంధర మేడంకి హారతిచ్చి ఇంట్లోకి తీసుకురాబోతున్నారు. ధర్మం నిన్ను నడిపిస్తుంది, ఏ న్యాయం నిన్ను గెలిపిస్తుంది, నీలోని నైజం నిన్ను పడదోస్తుంటే ఏ నీతి బతికేనో. కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. బదులు లేదే బతుకులేదే, ఏ గెలుపు కోసం సాగే నీరాణమే. ఈమె నా కోడలు. ఇక నుంచి తను చెప్పినట్టే ఇంట్లో అన్నీ జరుగుతాయి. గ్రీష్మ తప్ప ఇంకెవ్వరూ నా కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టలేరు. నా కొడుకు పెళ్లి చేసుకున్నంత మాత్రాన తను కోడలు కాదు, నేనొప్పుకోవాలి. లేకపోతే గడప దాటి రాలేదు. రా గ్రీష్మ. ఎలా ఉంది నందిత ఈ ఇంటి కోడలు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకు తెలుసు కదా. ఏ, నీ గొంతులో ఇందాకటి పొగరు బొగరు కనిపించట్లేదు? ఓడిపోయానని ఒప్పుకుంటున్నావా?
ఓడిపోయింది నీతోనే కదమ్మా. అందుకు నాకు బాధేం లేదు. కానీ ఇంత చేయాల్సిన అవసరం ఉందా? నువ్వొక్కదానివే ఉన్నప్పుడు ఆలోచించమ్మా. ధ్రువ, నువ్వు నాలో అమ్మనే చూసావు. నాలో ఆత్మాభిమానం ఉన్న ఒక స్త్రీ ఉంది. అంతకు మించి పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఎండి అన్న ఒక పదవి ఉంది. ఇన్ని ఉన్న నీకు ఇచ్చిన మాట గుర్తులేదా అమ్మా? అవును, మాటిచ్చి నిలబెట్టుకోవడం గురించి నీ దగ్గరే నేర్చుకోవాలి. మరి ఇక్కడుంది మల్లిక. మాట ఇచ్చాను అంటే చేసే తీరతాను. ఇక వసుంధర గురించి నా డెసిషన్. ఎస్టేట్లో వాళ్ళకి ఆ పిల్లకి షెల్టర్ ఇస్తాననే కదా మాటిచ్చావు. ఓకే, అక్కడ కూలి చేసుకునే ఈ అమ్మాయికి నా ఇంట్లో పని మనిషిగా ప్రమోషన్ ఇస్తున్నాను. అమ్మా, అమ్మనే. అందుకు ఇష్టమైతే ఉంచు, లేదంటే పంపించేయచ్చు. సుజా, వసుంధర సామాన్లు లోపల పెట్టించు. సుజా, ఆ పని మనిషి సామాను మన వంటగదికి అంట్లుతోమే చోటికి మధ్య ఎందుకు పనికిరాని స్థలం ఉందే, అక్కడ పెట్టించు. అది కూడా వాళ్ళ ఇంటికంటే పెద్దదే. అది బయట నిలబడి చూస్తుండగా నన్ను లోపలికి పిలిచారు కదా, అది నాకు బాగా నచ్చింది. నేనేదో సాధించినట్టు, పెద్ద యుద్ధం గెలిచినట్టు అనిపించింది. ఇప్పుడు మనం చేయాల్సింది యుద్ధమే. కానీ అప్పుడే మనం గెలిచామని మాత్రం అనుకోవద్దు. ఇంత జరుగుతున్నా ఆ వసుంధర ఇంట్లోనే ఉండాలి అన్న మొండితనం ధ్రువాలో క్లియర్గా కనిపించింది. నేను ఎలాంటి వసతులు లేని చోట ఉంచమని చెప్పినా కూడా ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా ఒప్పుకున్నాడు అంటే ఈ ఇంట్లో తనని ఉంచడానికే స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. ఎస్టేట్ నుంచి నాకొచ్చిన వార్త ఏంటి అంటే వసుంధరకి ఉంగరం తొడిగి తనని తీసుకొచ్చాడు. అయితే వెంటనే పంపించేద్దాం. అప్పుడు వాడికి పంతం పెరుగుతుంది. అదే వాడితో చెప్పాలి. భరతవేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిరీశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా ఎందుకురా గ్రీష్మతో అలా హార్ష్గా మాట్లాడుతున్నావు? తను నీకు కాబోయే భార్య. పర్లేదులేండి ఆంటీ, అన్నది ధ్రువాని కదా. అది కాదు ధ్రువ,
ఓపెన్గా చెప్పు, వసుంధరని పెళ్లి చేసుకుని తీసుకొచ్చావా? అంటే అందరూ ఎస్టేట్లో అనుకుంటున్నారని విన్నాను. ఎవరు ఏమనుకుంటారో తెలుసుకోవడం కాదు నా పని. ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. అవునవును, కరెక్టే. అందులో మరీ ముఖ్యమైనది మన పెళ్లి. అంటే వెడ్డింగ్ డేట్ అనుకోవాలి కదా? అవును. ఇక్కడ జరుగుతుందంతా చూస్తుంటే పెళ్ళే అన్నిటికీ సమాధానం అనిపిస్తోంది. లేదంటే ఇంటికి తెచ్చిన వాళ్ళ గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. వద్దు. ఆంటీ, పోనీ ఆ వసుంధరకి మనమే పెళ్లి చేసి పంపించేద్దామా? ఏంటి నాన్సెన్స్? కాసేపు ప్రశాంతంగా ఉండనివరా? ధ్రువ, కూర్చో. కూర్చోమన్నానా? చూడు, ఎస్టేట్ నుంచి కాల్ వచ్చింది. అక్కడేదో లేబర్ ప్రాబ్లం ఉందంట. నువ్వు వెళ్తేనే అది సెటిల్ అవుతుంది. నువ్వు వెంటనే టీ ఎస్టేట్కి వెళ్ళాలి. అవునవును, పని ముఖ్యం. వెళ్ళి ఒక 3 రోజులు అక్కడే ఉండిరా. ఆలోపు తమరు పన్నగలు ఏమైనా ఉన్నాయా? అదే లేదు ధ్రువ. ఇంతకీ ఎప్పుడు వెళ్తున్నావు నువ్వు? ఎప్పట్లో వెళ్ళాలనే ఆలోచన లేదు. చూడు ధ్రువ, మీ నాన్న చాలా కష్టపడి ఒక ఎంపైర్ క్రియేట్ చేసి మనకు అందించారు. ఆయన ఎంతో ఇష్టంగా ఆ ఎస్టేట్స్ కొనుక్కున్నారు. అక్కడ కూడా ఒక లార్జ్ స్కేల్ బిజినెస్ డెవలప్ చేయాలని కలలు కన్నారు. అందుకే ఈ బిజినెస్ నీకే స్పెషల్గా అప్పగిస్తున్నాను. అమ్మా, వర్క్ నేను ఫోన్లో కోఆర్డినేట్ చేసుకుంటున్నాను. వసుంధర క్షేమం నా బాధ్యత అని అక్కడ అందరికీ మాట ఇచ్చొచ్చాను. ఇప్పుడు తన్ని ఒంటరిగా వదిలి వెళ్ళలేను. ఇప్పుడు తన క్షేమానికి ఏమైందిరా? నువ్వనుకున్నట్టే తన ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాను. అయినా తన గురించి అంత టెన్షన్ పడుతున్నావంటే తనని మేమేదో చేసేస్తామనే కదా? చెయ్యాలి అనుకుంటే ఆ రోజే చేసేదాన్ని కదా. నిన్ను వదల్లేక ఈ వంక పెట్టి తప్పించుకోను. ధ్రువ, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. మీ నాన్న పోయాక నేనెవ్వరిని నమ్ముకుని కూర్చోలేదు. నాకు ఎవరి హెల్ప్ అక్కర్లేదు. నేనే మేనేజ్ చేసుకోగలను. కన్న కొడుకువైనా పరాయివాడు అయిపోతున్నావు కదా. అమ్మా ప్లీజ్ అలా మాట్లాడుకో. ఐఎమ్ సారీ.
నేను రేపే బయలుదేరుతాను. ఇంకెప్పుడు అలా ఫీల్ అవకమ్మా ప్లీజ్. ఆంటీ మీరు సూపర్. సిచ్యువేషన్ ఎంత వరస్ట్ అయితే మీ మైండ్ అంత షార్ప్ అవుతుంది ఆంటీ. ఐఎమ్ సర్ప్రైజ్డ్. గ్రీష్మ, నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకుని మాట్లాడు. నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావో వాడికి అర్థమైపోయింది. వాళ్ళకి ఏదో తెలియని బంధమేదో ఏర్పడిపోయింది. నేను నీకోసం చేసేదంతా నువ్వే చెడగొట్టేలా ఉన్నావు. సారీ ఆంటీ. ఈసారి నుంచి ధృవతో కేర్ఫుల్గా ఉంటాను. నువ్వు ధ్రువ సంగతి నాకు వదిలేసి ఆ వసుంధర సంగతి చూడు. వసుంధరా, నీ సంగతి చెప్తాను. నీకింకా చిక్కలే. ఈమె నా కోడలు. ఇక నుంచి తను చెప్పినట్టే ఇంట్లో అన్నీ జరుగుతాయి. అక్కడ కూలి చేసుకునే ఈ అమ్మాయికి నా ఇంట్లో పని మనిషిగా ప్రమోషన్ ఇస్తున్నాను. ఏయ్ లేవే. लक्ष्मीं क्षीरसमुद्रराजतनया श्रीरङ्गधामेश्वरी दासीभूतसमस्तदेववनिता लोकैकदीपा पुरा श्रीमन्मन्दकटाक्ष लब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरा त्वां त्रैलोक्यकुटुम्बिनी सरसिजा वन्दे मुकुन्दप्रिया वन्दे मुकुन्दप्रिया హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నీకోసమే వెతుకుతున్నాను. కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా. పొద్దున్నుంచి రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. పొద్దున్నే లేవడం, దీపం పెట్టడం నాకు అలవాటే సార్. ఇక్కడ దీపం ఎవరూ పెట్టలేదు, అందుకే. ఇది నీ ఇల్లు. ప్రతిరోజు దీపం వెలిగించాల్సింది నువ్వే. చూడు వసుంధరా, గ్రీష్మ ఏమన్నా అంటే నువ్వు ఊరుకోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా తిరిగి మాట్లాడు. వద్దు సార్. ఒక్కసారి ఎస్టేట్లో చేసిన తప్పుకి నిలదీసినందుకే చేయి చేసుకున్నారు. కొంతమందికి పెద్దరికం ఇచ్చి పక్కకి వెళ్ళిపోవడమే మంచిది సార్. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. అంత లేదు, అంత ధైర్యం కూడా ఇక్కడెవ్వరికీ లేదు వసుంధరా. అడగడానికి నీకోసం నేనున్నాను. ఇంకొక విషయం, పెద్దరికం పెద్ద మనుషులకివ్వాలి, పెత్తనం చేసేవాళ్ళకి కాదు.
అమ్మకే నిన్ననే హక్కు నేనివ్వలేదు, ఇంకా గ్రీష్మకిస్తానా చెప్పు? తప్పుకున్న ప్రతిసారి వాళ్ళు నిన్ను తక్కువ చేస్తారు. మొహం పగిలేట్టు తిరిగి సమాధానం చెప్పు, వాళ్ళే తప్పుకుంటారు. నీకిక్కడి పనులు ఇబ్బందిగా ఉంటే చెప్పు, నేను మాట్లాడతాను. ఇబ్బంది ఏమీ లేదు సార్, నాకు ఈ పనులన్నీ అలవాటే. సరే, నేను అర్జెంటుగా టీ ఎస్టేట్కి వెళ్తున్నాను, నీతో చెప్పి వెళ్దామని వచ్చాను. అక్కడ అందరినీ కలుస్తారా? ఎవరెవరిని కలవాలి చెప్పు, ఏమేం చెప్పాలి? జానకక్క వాళ్ళని కలవాలి, నేను బాగున్నానని చెప్పాలి. అది వింటే చాలు, చాలా సంతోషపడతారు. ఇంకా భాస్కర్ మామయ్యని కలవాలి, ఆయన నా ఆరోగ్యం గురించి మిగతా వాటి గురించి అన్నీ అడుగుతారు. నాకిక్కడ ఏ కొరత లేదని చెప్పండి. ఇంకా పిల్లలు కోతిముఖ సార్, సార్ నేను చెప్పేది వింటున్నారా? అన్నీ విన్నాను, ఖచ్చితంగా అందరి దగ్గరికి వెళ్ళి చెప్తాను. దూకే నాపై ఇలా ఇవాళే ప్రేమ వెల్లువా. వెనక్కి తిరుగు. పగలే నా వైపుకి నడిచే కలవా, పడుతూ ఎగిరే అలవా, మనసే నిన్ను చూడని ఒకటే గొడవ, కనులే ఇప్పుడే చదివా, వెంట వచ్చావే వెంబడించావే, ఊపిరల్లే మారావే నేడే నీవే, నమ్మి తీరాలే. సరే, నేను వెళ్ళనా? ఏమైనా అవసరం ఉంటే ల్యాండ్లైన్ నుంచి కాల్ చేయి. వచ్చేటప్పుడు నీకొక ఫోన్ తీసుకొస్తాను. సార్ ఇంక నాకు దయచేసి ఏమీ కొనొద్దు. మళ్ళీ మల్లిక మేడం ఒప్పుకున్నాకే నేను తీసుకుంటాను. వీటి కోసం మీతో ఉంటున్నానన్న పేరు నాకు తీసుకురాకండి. ల్యాండ్లైన్కి కాల్ చేయండి ప్లీజ్. సరే. అయ్యో సార్, మీరు హ్యాపీగా వెళ్ళిరండి. అర్థం చేసుకున్నారు చాలు. అందరినీ కలుస్తారు కదా? తప్పకుండా కలుస్తాను. సరే, నువ్వు నాకు ఎదురురా. నేనా? రా వస్తుందిరా, టైం అవుతుంది, త్వరగా రా. పద. కనులకి తను దొరికెనా, మరి చాని కదేని నేనా, జీవననా బాయ్. బాయ్. ఆగు. ఏంటక్కడ ధ్రువతో ముచ్చట్లు? నిన్నే అడిగేది. ఆ వెళ్ళేవాడు నాకు కాబోయే భర్త. నాకు కొంచెం పనుంది మేడం. ఏయ్, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి?
అంత పొగరు పట్టిందా నీకు? ఇంతకీ ఏంటక్కడ మీ ఇద్దరి ముచ్చట్లో? మళ్ళీ వలలో వేసుకోవాలని చూస్తున్నావా ఏంటి? మళ్ళీ ఏమైనా మందు పెట్టావా? ఏంటలా చూస్తున్నావు? మాట్లాడు. ధ్రువ ఏమన్నాడు చెప్పు. ఎవరైనా నోరు జారి మాట్లాడితే మొహం పగిలేటట్టు సమాధానం చెప్పమన్నారు. ఓ అంతేనా? దానికోసం చాలా ధైర్యం కూడగట్టుకోవాలి మేడం. నాకు ధైర్యం లేక కాదు, సంస్కారం తెలుసు కాబట్టి మీరంటున్న చాలా మాటలు భరిస్తున్నాను. మీకు అది ఉందనుకుంటున్నాను. నిన్ను టిఫిన్ తింటున్నావా? చెప్తా. ఆహా, తింటున్నావా? ఇదొక్కటి మాత్రం బాగా తెలుసు. టీ ఎస్టేట్లో గంజినీళ్ళకు కూడా గతిలేని దానివి ఇక్కడికొచ్చాక పంచభక్ష పరమాన్నాలతో తింటున్నావు. అవతల చాలా పనుంది, రా. ఇది తినేసి రావచ్చా? కుదరదు, పని చేశాక తిను. ఇదిగో ఈ బట్టలన్నీ ఉతకాలి. ఏంటి ఇబ్బందా? లేదు. ఇక్కడ పని చేయటం కష్టమే, వద్దంటే పో. నువ్వు చదువుకున్న దానివే కదా, ఏదో చిన్న చితక ఉద్యోగం చేసుకుని బతుకొచ్చు. ఎన్ని బట్టలు ఉతకాలా? వసుంధరా, అక్కడ 2 వాషింగ్ మిషన్లున్నాయి. ఎలా ఆపరేట్ చేయాలో తెలుసా? నన్ను చెప్పమంటారా? తమరు నేర్పిస్తారా? ఏయ్, వెళ్ళి చేత్తో ఉతుకు. నువ్వేమైనా జమీందారింటి నుంచి వచ్చాననుకుంటున్నావా? తీసుకో. చూడు, ఓవర్ స్మార్ట్నెస్ వద్దమ్మా. నువ్విక్కడ 7 ఏళ్లు పనిచేసినంత మాత్రాన నీకేమిక్కడ పెత్తనం ఉందనుకోకు. మర్యాదగా నడుచుకుంటే నీకే మంచిది, లేకపోతే తిరిగి మీ ఇంటికే పోతావు. కొమ్మలో కోయిలమ్మ గూడు ఎక్కడా, అమ్మలే ఆదరించు ఆప్తులెక్కడా. ఒకటే సతాయిస్తున్నారు, టిఫిన్ కూడా తిన్నివ్వలేదు. వసుంధర ఎదిరించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. నేనిప్పుడే వస్తానమ్మా. కొమ్మలో కోయిలమ్మ గూడు ఎక్కడా, అమ్మలే ఆదరించు ఆప్తులెక్కడా. కనుమోసిందా అనురాగం, కనుమరుగేనా నీ త్యాగం. కబళించాలని క్రూర మృగం, కనికరమెరుగని పాడు జగం. గుండె
వెన్నెల అలజడే కుడి గంటలుగా చితికిన ఆశలే చితిమంటలుగా నేను వెంటాడిన కనులే చెమర్చకు అడుగులు తడబడి నడకే మార్చకు సహనంతోనే సాధించాలి వెన్నెల దీపం వెలిగించాలి పున్నమి వైరావమ్మా ఓ వసుంధరా అమ్మలో కోయిలమ్మ గూడు ఎక్కడా అమ్మలే ఆదరించు ఆప్తులెక్కడా ఏయ్, బట్టలు నేల మీద ఆరేస్తావా? అయ్యో ఇదెలా జరిగిందో అంటే నీకు తెలీదా? బట్టలు ఉతకమన్నాను కదా అని ఇలా పగ తీర్చుకుంటున్నావా? అవి తీసి ఉతుకు. నేనొచ్చి చూస్తాను. శుభ్రం లేకపోతే మళ్ళీ మళ్ళీ ఉతికిస్తాను. అమ్మా వసుంధరా, ఎందుకమ్మా ఇంత పనిచేస్తున్నావు? మీకు తెలుసు కదా మేడం, ఈ లోకంలో 2 రకాల వాళ్ళు ఉంటారు. ఒకరు పని చేయించుకోవడం కోసం పుట్టిన వాళ్ళు, ఇంకొకరు పని చేయడానికి పుట్టిన వాళ్ళు. నేను 2వ రకం మనిషిని మేడం. పని చేయడం, నోరు మూసుకోవడం. నువ్విలా మేడం అని పిలవద్దు, అది నాకిష్టం లేదు. మరేమని పిలవాలి? సుజా పిలిచినట్టుగా నందితమ్మా అని పిలువు. అలాగే మేడం, బాగుంది. ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది కదా, అందులో ఉతకొచ్చు కదా. నేను వాషింగ్ మిషన్లోనే కదా ఉతుకుతున్నాను. ఏది? ఎక్కడా? కనబడలేదా? మిషన్ పేరు వసుంధరా చేతులు. నువ్వు చాలా అల్లరి పిల్లవి, కానీ పైకలా కనిపించవు. ఈ ఇంట్లో మాట్లాడడమే తప్పు. అల్లరి చేస్తే మళ్ళీ పనిష్మెంట్. దాని మీద జీఎస్టీ, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా. ఈ అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం తెలుసా? నాకు కూడా. ఈ ఇంటికి వచ్చినప్పుడు నేను మొట్టమొదటి చూసింది ఈ అమ్మనే. అవును, నందిత అమ్మ. భయపడుతూ వచ్చాను. మీరు నాకు చల్లని తల్లిలా కనిపించారు. నన్ను ఆశీర్వదించారు. నువ్వెప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలి. భగవంతుడా, ఈ పిల్ల కష్టాలు చూస్తూ కూడా నీకు కనికరం కలగట్లేదా? మల్లిక మనసన్నా మార్చు, లేదా నన్ను మళ్ళీ మామూలు స్థితికి తీసుకురా. అప్పుడు చెప్తా ఒక్కొక్కరి పని. ఈ పిల్లకు ఏదో ఒక సహాయం చెయ్యి. ధిం ధిం తననననననతం
ఇదంతా ఎలా వచ్చింది? ఇదంతా ఇందాక లేదు కదా. అంటే నేను తెచ్చిపోసానా? చెప్పు. అలా అని కాదు మేడం. చూడు, ఇక్కడ మొత్తం లోషన్ వేసి బాగా శుభ్రం చేయి. అర్థమైందా? ఏంటి అలా చూస్తున్నావు? ఏ కష్టమా? లేదు, చేస్తాను. ఏయ్, ఎక్కడికి? నీళ్లు లోషన్ తీసుకొస్తాను. ముందు నేను నిన్ను కొన్ని అడగాలి. నందిత ఆంటీ ముందు ఆర్పులేంటి? సుజా అన్నం తినిపించమని చెప్పింది, నేను తినిపించాను. అది దాని పని, అదే చేయాలి. నువ్వు నందిత ఆంటీని నీ గుప్పెట్లో పెట్టుకున్నావు కదూ? ఏం అబద్ధాలు చెప్పి ఆంటీ నమ్మించో? ఏం చెప్పలేదు మేడం. నిజం చెప్పు, ఏం మాట్లాడావు? షేక్స్పియర్ గురించి మాట్లాడాను. ఆహా, అదా సంగతి. అతన్ని తీసుకొచ్చి నన్ను తన్నిస్తావా? ఎవరిని? అన్నావుగా, ఆ షేక్స్పియర్. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? అతనేమైనా గూండానా? నువ్వు అతన్ని తీసుకొస్తే నేను సూర్యభాయిని దింపుతాను. విన్నావా? సూర్యభాయ్. లేదు. నీ షేక్స్పియర్ ఒక్క పోటు పొడిస్తే సూర్యభాయ్ 10 పోట్లు పొడుస్తాడు. చూడు, నిన్ను చూసినప్పటినుంచి నువ్వు నాకు ఆజన్మ శత్రువైపోయావు. ధ్రువ నావాడు. ధ్రువ మీద హక్కు నాకు మాత్రమే ఉంది. షేక్స్పియరే కాదు, ఇంకా ఎవ్వరొచ్చినా నేను వదిలిపెట్టను. మేడం, షేక్స్పియర్ అంటే అతను 10 మందిని చంపాడు, కిరాయి రౌడీ. ఇవన్నీ చెప్పి నన్ను భయపెడతావా? అది కాదు మేడం, ఆయన... ఆహా, ఇంకేం చెప్పొద్దు. త్వరగా ఇక్కడంతా శుభ్రం చేయి. వెళ్ళు. లేకపోతే నాతోనే పెట్టుకుంటావా? అవును, ఒకవేళ ఆ షేక్స్పియర్ సూర్యబాయి కన్నా పెద్దగుండా అయ్యుంటాడా? అలా ఉండదులే. రాణే పంజరానా కథైపోయే రాతే తారుమారై గతం కోరే దూరపు కొండల్లో దాగిన సూర్యుడు. ఎంత శుభ్రం చేసినా మళ్ళీ ఏదొకటి చేస్తారు. ఇలాంటి చెడ్డ పనులు ఎందుకు చేయిస్తున్నావు దేవుడా? ఒక్క మొట్టిగా ఇవ్వొచ్చు కదా. హలో, చెప్పు. చెప్పు. అనుమానమేంటి? ఈ వసుంధరా, వచ్చి నన్ను లేపు వసుంధరా. ఏ, ఉష్. పర్లేదు, బాగా అయింది. ఇంట్లో ఎవరు లేరా? ఎవరైనా రండి. సుజా, పాపం మేడం. నువ్వు ఊరుకో. బాగా అయింది. సుజా, నువ్వు ఊరుకో. ఉండు సుజా. వసుంధర, దేవుడా, ఏమైంది మేడం? ఏంటి ఇలా నేల మీద ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నారా? ఏయ్, ముందు రెండు చేపట్టి లేపు. లేవండి, మెల్లగా. సారీ మేడం. లేవండి, గట్టిగా పట్టుకో. ఎలా పడ్డాను? దేవుడు మొట్టికాయ వేశాడు. ఇదిగో వసుంధర, నువ్వు కావాలని చేసావు కదా.
నేను వస్తానని తెలిసి ఇక్కడ నీళ్లు పోసావు. అయ్యో లేదు మేడం, నేనెందుకు అలా చేస్తాను? అమ్మా ఆ, నొప్పిగా ఉందా మేడం? మరి ఉండదా? అయ్యో అబ్బా రండి మీ రూమ్కి వెళ్దాం. ష్. మెల్లిగా మేడం. కమ్ ఆన్ డియర్. ప్లీజ్ నైని, దిస్ ఈస్ ద లిమిట్. ఫ్రెండ్స్గా వచ్చారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. ఇంకా ఎక్కువ చేస్తే బాగోదు. ఓహో, ఇప్పుడేంటి నువ్వు సడన్ గా చేంజ్ అయిపోయావు? నా మీద మోజు తీరిపోయింది, ఇంకో దాని మీద పెరిగిందని మగాడ్లా చెప్పు. వెళ్ళిపోతా. తనతో ఎన్ని రోజులు ఇలాగా? తన్ని మోసం చేసే ఉద్దేశం నాకు లేదు. తను నాకు కాబోయే భార్య. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. మరి నన్నేం చేద్దామనుకుంటున్నావు? నన్ను మోసం చేస్తావా? నేను నిన్ను వదిలిపెట్టను. మోసం చేయడం ఏంటి? అసలు సెన్స్లో ఉండే మాట్లాడుతున్నావా? బాగా సెన్స్ లో ఉండే మాట్లాడుతున్నాను. ఇన్నాళ్ళు నాతో తిరిగి ఇప్పుడు నన్ను కరివేపాకులాగా తీసి పాడేస్తావా? ఇన్నాళ్ళు నీతో తిరిగింది నాకు పెళ్లి అనే కమిట్మెంట్ ఇస్తావని. వాట్? పెళ్ళా? నీతో పెళ్ళా? నీతో ఎప్పుడైనా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పానా? అట్లీస్ట్ నీ కన్సర్న్ లేకుండా నీతో ఎప్పుడైనా మిస్బిహేవ్ చేశానా? ఇప్పుడేంటి కొత్త డ్రామా? డ్రామానా? నాది డ్రామానా? డ్రామానేగా. డ్రామా అంటే ఏంటో నీకిప్పుడు చూపిస్తా. నేను ప్రెస్ దగ్గరికి వెళ్ళి మన ఫోటోస్ లీక్ చేస్తాను. ఇవాళ నువ్వు రోడ్డు మీదకి వచ్చేస్తావు. పీపీ ఇండస్ట్రీస్ పరువుని ఇవాళ జర్నలిస్ట్ కి బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి డిన్నర్ గా పెడతాను. అలా జరగకూడదంటే జానకి వదినా, ఈరోజు మీరందరూ స్ట్రైకా? నా మీద తిరుగుబాటు చేస్తున్నారా ఏంటి? మా వసుంధర గురించి అడుగుదామని వచ్చాం సార్. మా జీతాలు కట్ చేయరు కదా. జీతాలు కట్ చేస్తే నేను ఇంటికి వెళ్ళగలనా? మీ వస్తుందరూ ఊరుకుంటుందా? వసు బాగుందా సార్? చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు మిమ్మల్ని అందరినీ కలవమని నాకు పెద్ద లిస్టే ఇచ్చింది. అందులో ఫస్ట్ మీ పేర్లే ఉన్నాయి. పెళ్లి పత్రికలు కొట్టించారా బాబు? పెళ్లి పత్రికలు కొట్టిస్తే అవి ముందు మీకే వస్తాయి. పెళ్లి రోజు త్వరలోనే వస్తుంది. మీ అందర్నీ వచ్చి పిలుస్తాను. అందరూ తప్పకుండా రావాలి, సరేనా? రాకుండా ఎలా ఉంటాం సార్? తను మా వసు. భాస్కర్ అన్న మొన్న ఫోన్ చేశారు కదా, అప్పుడు మేం కూడా పక్కనే ఉన్నాం. ధ్రువ సార్ వచ్చారు.
ఎండి గారితో పాటు ఆఫీస్కి వెళ్ళిందని తెలిసి మేమందరం చాలా సంతోషపడ్డాం సార్. సార్ నమస్తే సార్. ఎప్పుడొచ్చారు సార్? 10 గంటలకు వచ్చాను. వసు కూడా వస్తే బాగుండేది సార్. త్వరలోనే పెళ్లి చేసుకుని తీసుకొస్తానులే. అది కరెక్టే. ఏదో మాకు చూడాలనిపించి చెప్పాను. మల్లికా మేడం కూడా ఒప్పుకున్నారు కదా, ఆమెతో పాటు ఆఫీసుకు కూడా తీసుకెళ్తున్నారు. అదే మహాభాగ్యం. వసు వెళ్ళాక మాకెవ్వరికీ హుషారే లేదు. భాస్కర్ బాబాయ్, ఏంటది? అది వసు మా మీద చూపించిన అభిమానం అలాంటిది. వసుంధరతో కొద్ది రోజుల పరిచయంలోనే నాకది అర్థమైంది. మీ అందరి బాధ నాకు అర్థమవుతుంది. తనతో పెళ్ళయ్యాక తరచూ ఇక్కడికి తీసుకొస్తాను. తను ఇక్కడ అమ్మమ్మని కలవాలని చెప్పింది. మీరు అవ్వ దగ్గరికి ఎప్పుడు వెళ్తారో చెప్పండి, నేనొచ్చి దారి చూపిస్తాను. సాయంత్రం మీ పనులయ్యాక వెళ్దాం. సరే సార్, ఉంటాను. జానకి వదినా, పనులు కానివ్వండి, లేకపోతే జీతం కట్ చేస్తాను. వెళ్ళరండి. వసుంధర మీద ఇంతమంది అభిమానం పెంచుకున్నారు. ఏయ్, ఎందుకంత చప్పుడు చేస్తున్నావు? అవతల మల్లికా మేడం, గ్రీష్మా మేడం డిన్నర్ చేస్తున్నారు, అర్థమైందా? రాజీవ్ ఇవాళ నాతో కొంచెం హార్ష్గా మాట్లాడాడు. నిన్ను తీసుకురావడమే ప్రాబ్లం అంట. ఆఫీస్లో కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేకపోయాను. వసుంధరని పెళ్లి చేసుకున్నట్టే మాట్లాడాడు. మా పెళ్లి జరిగినప్పుడు డాడీకి అప్పుడు అర్థమవుతుందంటీ నా భవిష్యత్తు గురించే ఆయన భయమంతా. నాకేమో ధృవాని పెళ్లి చేసుకోవాలనే పంతం. మీరు నాకు మాటిచ్చారు కాబట్టి నేను రిలాక్స్డ్గా ఉన్నాను. ఇంతవరకు నేనిచ్చిన మాట ఎప్పుడూ తప్పలేదు గ్రీష్మ. తెలుసాంటీ. అవును, అచ్చరే, వసుంధర్ని పంపించడానికి నువ్వేదో ప్లాన్ చేస్తానన్నావు. ఏంటా ప్లాన్? ఇంకో రోజు ఉంది కదా ఆంటీ. ఈ రోజు ఏం చేశాను చెప్పనా? పొద్దున్న టిఫిన్ కూడా తిననివ్వకుండా అందరి బట్టలు ఉతికించేశాను. అది కూడా మిషన్లో కాదు, చేయితోటి. తర్వాత అన్ని గదులు దాంతోనే తుడిపించేశాను. అది చేసి 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 నీరసపడిపోయిందనుకోండి. ఇంకో 2 ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా ఇచ్చాననుకోండి, దెబ్బకి పారిపోతుంది. నువ్వు సినిమాలు బాగా చూస్తావు కదా? బాగా చూస్తాను. చూస్తావని నాకు తెలుస్తూనే ఉంది. నువ్వు చెప్పిన ఈ వీర శూర పరాక్రమాలన్నీ సినిమాల్లో నేను చాలాసార్లు చూశాను. చూసిన వాళ్ళకి వెంటనే అర్థమైపోతుంది ఇవి చవకబారు ఆలోచనలని. ఉన్న కొన్ని రోజుల్ని ఇలా వేస్ట్ చేస్తావా? గ్రీష్మ, నా కోడలుగా ఆలోచించు, బ్రెయిన్ ఉపయోగించు. లేకపోతే నాకు చెప్పు, బ్రెయిన్ ఎలా వాడాలో నేను చెప్తాను. ఆంటీ, మీరే చూస్తారు కదా, రేపు మీరు ఆఫీస్ నుంచి వచ్చేసరికి అది ఇంట్లో ఉండదు. నాకు తెలివుందని అప్పుడు మీకు అర్థమవుతుంది. నువ్వు వసుంధర్ని అబ్జర్వ్ చేస్తూ ఉండు. ధ్రువతో ఎక్కువ కాంటాక్ట్లో ఉండకూడదు. దానికి మొబైల్ లేదాంటీ. ల్యాండ్ ఫోన్ సంగతి నేను చూసుకుంటాను. ఏంటి, గాలి తినేసి బతికేస్తావా? ఇదిగో
పొద్దునన్నం మిగిలింది తిను. సరే అక్క. నువ్వో సాధు జంతువి, ఏమైందక్క? ఏం పెట్టినా మాట్లాడకుండా తింటావు. నాకు వేడన్నమే తినే అలవాటేం లేదక్క. చద్దన్నం తినడం కూడా అలవాటే. మంచిదే, నీకు దొరికేది అదేలే. కార్తిక్, కార్తిక్ ఆగు. నీ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? రిజల్ట్స్ వచ్చాక ఒకసారి నాకు కనిపించు. కంపెనీలో ఒక జాబ్ చూద్దాం. అలాంటి పరిస్థితి ఏం రాదులే. పైగా మీలాంటి యజమానుల కింద పనిచేయడం అంటే డబ్బున్న వ్యక్తి పేదవాడి జీవితం మీద అధికారం చెలాయించడానికి పర్మిషన్ ఇవ్వటం. ఎందుకు ఈ ఉపన్యాసం కార్తిక్? వీటితో ఏం సాధిస్తావు? ప్రతి ఒక్కడికి ఒక మంచి రోజు వస్తుందని ఏమీ చేయకుండా కూర్చోవడం కన్నా మనమే ఆ స్థాయి కోసం ప్రయత్నిస్తే బాగుపడతాం కదా. ఇలా ఉన్నావు కాబట్టే వసుంధరని పోగొట్టుకున్నావు. అంటే వాళ్ళ నాన్నొచ్చి అడగగానే వసుని వదిలేయడానికి ఒప్పేసుకున్నావు. అదే నేనైతే అలా ఎప్పటికీ చేసుండేవాణ్ణి కాదు. అందుకే ఈరోజు వసుంధర నాతో ఉంది. ఓ, కళ్ళు తెరిపించావు, మంచిది. ఇంతకీ మా వసుంధర ఎలా ఉంది? ఇక్కడికి వచ్చేటప్పుడు పేరు పేరున అందరినీ అడగమని చెప్పింది, ఒక్క నిన్ను తప్ప. ఎలా ఉంది అని అడిగావు కదా. నాకు కాబోయే భార్య తను చాలా బాగుంది. అదేంటి ఇప్పుడే ఫోన్ చేశాను? మీ ఇంట్లో మనిషిని మనిషిగా గౌరవించడం ఎవరికీ తెలీదు. అక్కడ సంతోషంగా లేనని చెప్పింది. అంటే జరిగినవన్నీ నీతో చెప్తుందా?